నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏలూరులో రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు కనిపించాయి. అనేక నియోజకవర్గాల్లో కంటే ఒక ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఒక కొత్త వరవడి రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. 24 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ల నాని గారు, టీడీపీ తరఫున బడేటి సంటి గారు పోటీ చేశారు. బడేటి సంటి గారు ఊహించని మెజారిటీతో రికార్డులు బద్దలు కొడుతూ ఏలూరులో కూటమి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 4-5 నెలల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ ఆళ్ల నాని గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. కొంతకాలం మౌనంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరం ఉండని చెప్పి ఆనాడు ఆళ్ల నాని గారు చెప్పారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఎవరికి అర్థం కాని విధంగా ఆళ్ల నాని గారు రాజకీయ అడుగులు వేశారు. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తొలినాళ్ళ నుండి చెబుతూనే ఉంది. ఆళ్ల నాని గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన నాటి నుండి కూడా ఆళ్ల నాని గారు రాజకీయంగా భవిష్యత్తులో ఒక కీలకంగా అడుగులు వేస్తారు, రాజకీయాల్లోకి లేకుండా రాజకీయాలకి శాశ్వతంగా దూరం ఉండే అవకాశాలు సహజంగా ఉండకపోవచ్చు, అధికారానికి దర్పానికి అలవాటుపడిన నాయకులు రాజకీయాలకు దూరంగా ఉంటారనేది ప్రశ్నార్థకం అనేది ఎంటీవీ ఎప్పుడో చెప్పింది. మరి అలాగే మరి ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అవుతారని కూడా ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఎంటీవీనే. మరి అనుకున్నట్టుగానే రాష్ట్రం అంతా కూడా ఎవరు ఊహించిన విధంగా, ఈ జిల్లాలో కానీ ఏలూరులో కానీ ఎవరు ఊహించిన విధంగా ఆళ్ల నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి టీడీపీ కండువా మెడలో కప్పించుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మౌన ముద్దలోనే ఉన్నారు. కానీ చాప కింద నీరులా కొంత రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వచ్చారు కాబట్టి మరి ఆళ్ల నాని గారికి ముఖ్య అనుచర గణం ఏలూరులో కొంతమంది, కాంగ్రెస్లో ఉన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఆళ్ల నాని గారు వెంట నడిచే కొంతమంది రాజకీయ ఫ్రెండ్స్ కానీ వెల్విషర్స్ కానీ కొంతమంది మరి ఆయనకి పర్టికులర్గా ఒక టీం అయితే ఉన్నారు. మరి ఆ టీంలో భాగంగా ఈరోజే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు ఏలూరు 6వ డివిజన్ కార్పొరేటరు శంకర చంద్రశేఖర్. ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాడు ఈవేళ. వైఎస్ఆర్సీపీ పదవికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేస్తున్నట్టు వ్యక్తిగత కారణాలని చెప్పి ఆ లేఖలో మెన్షన్ చేశాడు 6వ డివిజన్ కార్పొరేటర్ శంకర చంద్రశేఖర్. గెలిచింది వైఎస్ఆర్సీపీలో, కార్పొరేటర్గా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచి మరి ఈవేళ పదవికి చేయలేదు, పార్టీ పదవులకి. అంటే వైఎస్ఆర్సీపీలో అతనికి జిల్లా స్థాయిలో పదవి ఉంది, శంకర చంద్రశేఖర్కి పార్టీ సభ్యత్వం ఉంది. అదేవిధంగా ఆళ్ల నాని గారికి అనుంగ శిష్యుడు. మరి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయనతో పాటు అడుగులు వేయడం ఈ శంకర చంద్రశేఖర్ యొక్క లక్ష్యం. ముందుగానే అందరూ ఊహించారు. గతంలో కూడా ఎంటీవీ నేను చెప్పాను ఆల్రెడీ. ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆళ్ల నాని గారి వెనక టీడీపీలోకి వెళ్ళే కార్పొరేటర్లు ఎవరు, నాని గారికి ఉన్న శ్రేయభిలాషులు ఎవరని కూడా నేను క్లియర్ కట్గానే కొన్ని పేర్లు కోట్ చేసి గతంలో కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన దాంట్లో ఈ శంకర చంద్రశేఖర్ పేరు కూడా నేను ఆ రోజునే ఇతను కూడా వైఎస్ఆర్సీపీలో ఉండడు, ఆళ్ల నాని గారితో పాటే వెళ్తారు, ఆళ్ల నాని గారితో పాటు టీడీపీ కండువా కప్పుకుంటారు అని కూడా నేను అప్పుడే చెప్పాను. మరి ఈరోజు శంకర చంద్రశేఖర్ గారి యొక్క రిజైన్ చేయడంలో ఆంతర్యం ఉంది, రాజకీయపరమైన కోణం ఉంది. ఆళ్ల నాని గారు అనుంగ శిష్యుడిగా ఆళ్ల నాని గారికి కొంత టీముని ఇప్పటికే ఏలూరులో 4 వారంలో 2-3 రోజులు ఏలూరులో ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. మరి కొంతమంది టీమును రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన అనుచరులకు ఉన్న వాళ్ళు కొంతమందిని ఇంటికి పిలిపించుకొని ఎవరెవరు నాని గారితో ప్రయాణం చేస్తారు, టీడీపీలోకి నాతో పాటు ఎవరెవరు వస్తారు అనేది ఆయనకి ఇష్టమైన నాయకుల్ని, ఆయన మాట వినే నాయకుల్ని, ఆయన ఫాలో అయ్యే నాయకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది.
మరి వీళ్ళ శంకర్ చంద్రశేఖర్ 6వ డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడం అంటే ఖచ్చితంగా దీంట్లో ఆళ్ళ నాని గారి యొక్క ఫాలోవర్గా, ఆళ్ళ నాని గారు అనుచరుడుగా ఖచ్చితంగా ఆళ్ళ నాని గారితో పాటే అతి త్వరలో ప్రయాణం చేయడానికి, అతి త్వరలో శంకర్ చంద్రశేఖర్ టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉండడానికే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ పదవులకు రిజైన్ చేసినట్టు కూడా ఖచ్చితంగా భావించాలి. 100% పక్కా అది అవుతుంది, దాంట్లో ఇంకొక మాట లేదు. శంకర్ చంద్రశేఖర్తో పాటు ఆళ్ళ నాని గారి బాటలో ఇంకెంతమంది ఉన్నారంటే ఇంకొక 4-5 కార్పొరేటర్లు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. శంకర్ చంద్రశేఖర్తో పాటు కార్పొరేటర్లకి ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే 1వ డివిజను ఆర్నేపల్లి 1వ డివిజన్ కార్పొరేటరు, అదేవిధంగా తోట సుధీర్, నరేంద్ర, అదేవిధంగా పెళ్ళంగోళ శ్రీదేవి, జయకర్, ఇట్లా కొన్ని పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. అది అవునా కాదా అనే దానికంటే అవుననే 90% ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఈ 5-6 కార్పొరేటర్లతో పాటు మాజీ కార్పొరేటర్లు కూడా కొద్దిమంది ఆళ్ళ నాని గారి బాటలో వెళ్ళటానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రస్తుత కార్పొరేటర్లు 5-6 మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు, అదేవిధంగా ఆళ్ళ నాని గారు అనుచరులుగా తొలినాళ్ళ నుంచి ఉన్న కొంతమంది నాయకులు, వీళ్ళంతా కూడా త్వరలోనే ఆళ్ళ నాని గారి బాటలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా రేపో ఎల్లుండో లేకపోతే ఇంకో 2-3 రోజుల తర్వాత ఇలాగే శంకర్ చంద్రశేఖర్ ఎలాగే రిజైన్ లెటర్ ఇచ్చాడో పార్టీకి రిజైన్ చేస్తున్నట్టు వ్యక్తిగత కారణాలని చెప్పి మెన్షన్ చేస్తారు. 4-5 కార్పొరేటర్లు కూడా రెడీగా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు కూడా రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఆళ్ళ నాని గారి బాటలోనే టీడీపీలోకి వెళ్ళడానికి, టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి కార్పొరేటర్లు కాకుండా మరి ఆళ్ళ నాని గారితో పాటు ఎప్పుడు ఎటు వెళ్ళినా ఆళ్ళ నాని గారు ఎప్పుడు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, పార్టీ పదవుల్లో లేకపోయినా ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి ఏలూరులో కొంతమంది ప్రముఖులు ఉన్నారు, కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. వాళ్ళు పార్టీలతో సంబంధం లేదు, ఆళ్ళ నాని గారు ఆయనతో పాటు నడటం, ఆయన టీమ్గా ఉండటం, ఆయన చెప్పింది చేయడం, కొంతమంది లీడర్స్ ఉన్నారు ఏలూరులో. మరి వాళ్ళు కూడా మరి ఆళ్ళ నాని గారితో వెనకే టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, అంటే నానిగారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ఆళ్ళ నాని గారి బాటలోనే ఆయన శ్రేయభిలాషులు, ఆయన టీము, కోర్ కమిటీ, కొంతమంది చాలా అత్యంత సన్నిధిలో ఒక టీం ఉంటారు. ఆ టీం కూడా టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ టీం అందరూ కూడా మరి భవిష్యత్తులో మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి వీరాంజనేయులు గారు, ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారి సమక్షంలోనే మరి ఏలూరులో ఎవరైతే ఈరోజు రిజైన్ చేసిన శంకర్ చంద్రశేఖర్ కానీ, ఇంకా 4-5 రోజుల్లో రిజైన్ చేయబోతున్న కొంతమంది కార్పొరేటర్లు కానీ, కొంతమంది స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఆళ్ళ నాని అనుచరులుగా ఉన్న కొంతమంది కానీ, వీళ్ళంతా కూడా భవిష్యత్తులో మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారి సమక్షంలోనే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మరి ఆళ్ళ నాని గారు వచ్చింది తెలుగుదేశంలో కాబట్టి ఖచ్చితంగా ఆ ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారి సమక్షంలోనే టీడీపీ కండువా కప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా అతి త్వరలోనే జరుగుతుందని కూడా ఒక సమాచారం ఉంది. మరి ఇప్పటికే ఆళ్ళ నాని గారు తనకున్న అనుచర గణాన్ని ఇప్పటికే పలుదప్పాలుగా ఇంటికి పిలిపించుకుని చర్చలు జరిపి వాళ్ళకి కొంత డైరెక్షన్ ఇచ్చి మరి మీరందరూ కూడా టీడీపీలోకి రావాలి, టీడీపీ బలోపేతానికి పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళని టీడీపీలో తీసుకొచ్చే ప్రయత్నంలో మరి కొంతమంది సంసిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి ఆ టీం కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇంకా 4-5 రోజుల, ఇంకో వారం రోజుల అని ఎప్పుడైనా సరే ఆళ్ళ నాని గారి టీం అందరూ కూడా కొద్ది రోజుల్లోనే ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి వీరాంజనేయులు గారి సమక్షంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నట్టు మనకున్న సమాచారం. మరి భవిష్యత్తులో
నారా లోకేష్ గారు ఏలూరులో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మరి ఆళ్ల నాని గారు టీడీపీ కేడర్ అంతా కూడా ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో ఇంకా రాజకీయ పరంగా టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఏలూరులోనే కాదు గోదావరి జిల్లాలో ఏ విధంగా అడుగులు వేయాలని కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఏలూరులో భవిష్యత్తులో ఒక మీటింగ్ జరిగే అవకాశం ఉందనేది తాజాగా మనకు అందుతున్న సమాచారం. అది ఈ నెలలో జరుగుతుందా వచ్చే నెలలో జరుగుతుందా మరి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ మన నారా లోకేష్ గారు ఏలూరులో మరొక పెద్ద సభ పెట్టి పార్టీ టీడీపీ సంబంధించిన కీలక నాయకులందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడే ఆళ్ల నాని గారు కూడా ఆరంగేట్రం చేయించి ఆ రోజు నుండి ఆళ్ల నాని గారు డైరెక్ట్గా టీడీపీలో చాలా కీలకంగా పార్టీ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా కూడా ఒక వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి అది ఎప్పుడు జరుగుతుందనేది క్లారిటీ రావాలి. మరి ఆళ్ల నాని గారి టీం అయితే త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి బడేటి సంటి గారి సారథ్యంలో తీర్థం పుచ్చడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎన్ని రోజుల్లోనో మరి ఏ రోజు ముహూర్తం అనేది ఇక త్వరలోనే క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. ఇంకో టీం అయితే ఆళ్ల నాని గారు రెడీ చేసినట్టు కూడా ఎంటీయూకి ఉన్న సమాచారం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.